రణ్వీర్ బైనాక్యులర్లో అమర్ ఇంటి ఎదుటి బిల్డింగ్ పక్క బిల్డింగ్లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా అని చెక్ చేస్తూ ఉండగా మనోహరి రణ్వీర్కి కాల్ చేసి ఎక్కడున్నావు, వచ్చావా, చూస్తున్నావా, ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా అని అడుగుతూ ఉండగా అవును, కోల్కతా నుండి నేను ఈ పని కోసమే కదా ఇక్కడ దాకా వచ్చింది, నన్ను వాచ్మెన్ చేసేసావు అని తిడుతూ ఉంటాడు రణ్వీర్. అప్పుడు మను నీకోసం ఇంతకన్నా దారుణమైన పనులు నేను చేశాను అని అంటూ ఉండగా నా కోసం కాదు నీ కోసం చేసుకున్నావు అని అంటాడు రణ్వీర్. సరే కానీ ముందు ఎవరైనా అనుమానపడేలా ఉన్నారా చూసావా అని అడుగుతుండగా చూస్తున్నా, అసలు అందరినీ భయపెట్టి నిన్నే భయపెడుతున్నాడు అంటే వాడెవడో చాలా గ్రేట్ అసలు అని అంటూ ఉంటాడు రణ్వీర్. నువ్వు ఫస్ట్ చూసి కాల్ చేయి అని కట్ చేస్తుంది మనోహరి. రణ్వీర్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. కింద బాగి రాథోడ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నిన్న ల్యాబ్లో రిపోర్ట్స్ మార్చింది ఎవరు, రణ్వీరా అని అడుగుతుండగా రణ్వీర్ కాదు మిస్ అమ్మ, ఇంకెవరో వచ్చారు, ఇంకెవరో మనోహరిని చంపాలి అనుకుంటున్నారు అని అంటూ ఉండగా రణ్వీర్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు అని అంటూ ఉంటుంది బాగి. లేదు, నేను చూశాను కదా, తను రణ్వీర్ తరపున మనిషి కాదు, నాకు స్ట్రాంగ్గా అనిపించింది, వాడి చేతిలో ఆ మనోహరి చావు ఖాయం అని అంటూ ఉంటాడు రాథోడ్. అసలు మనోహరిని కాపాడడానికి వచ్చాడో చంపడానికి వచ్చాడో నీకేం తెలుసు అని అంటూ ఉండగా వాడి కళ్ళలో ఆ కోపం చూస్తుంటే నేను ఖచ్చితంగా మనోహరిని చంపడానికే వచ్చాడని నాకు అర్థమైపోయింది అని రాథోడ్ అంటూ ఉంటాడు. మరోవైపు చెంబా కూడా మనోహరిని వెక్కిరిస్తున్నట్టు మాట్లాడుతూ అసలు నీకు శత్రువుల లిస్ట్ ఏంటో రాసుకో, అప్పుడు ఎవరు నిన్ను చంపడానికి వచ్చారో తెలుస్తుంది అని అంటుండగా ఒక్కరా ఇద్దరా ఎంతమందినని చెప్పాలి అని అంటూ కాఫీ తీసుకురాపో అని కసురుతుంది మనోహరి. నేను నీకు కాఫీ తీసుకురావాలా అని అడుగుతుండగా నీ పోస్ట్ ఇంట్లో పని మనిషే కదా, వెళ్ళి తీసుకురా అని మనోహరి కసురుతుంది. అలాగే అంటూ వెళ్తుంది చెంబా. ఇక బాల్కనీలో మనోహరి అటు ఇటు తిరుగుతూ అసలు నన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది, వాడు నా ఫ్రెండా నా శత్రువా, వాడి చేతులతో నన్ను చంపే అంత కసెవరుకుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు రాథోడ్ బాగీతో ఈ దెబ్బతో ఆ మనోహరి చావు ఖాయం అని అనుకుంటుండగా ఆత్మ కూడా బయట లాన్లో నిలబడి వాడెవడో మనోహరిని చంపేస్తే పీడ పోతుంది, పైకి నరకానికి వచ్చాక నేను దాని సంగతి చూసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. ఒక ముసుగు వ్యక్తి మనోహరి ఉన్న ఎదురు బిల్డింగ్లోకి టెర్రస్ మీదకి వెళ్ళి గన్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. మనోహరిని షూట్ చేయడానికి కరెక్ట్గా గురి చూసుకుంటాడు ఆ ముసుగు మనిషి కిల్లర్. మరోవైపు రణ్వీర్ కూడా మరొక బిల్డింగ్ ఎక్కి అంతా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక కాఫీ తీసుకొచ్చిన చెంబా ఆ మనోహరితో మాట్లాడుతూ ఉంటుంది. ఎవడో ఏమైనా గుర్తొచ్చిందా అని అడుగుతుండగా లేదు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది మనోహరి. ఇంతలో వాడు గన్ గురి చూసుకొని టార్గెట్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటాడు. అమర్ కూడా అదే రోడ్లో నడుచుకుంటూ జాగింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అదే టైంలో రణ్వీర్ చెక్ చేస్తూ ఉండగా ఆ ముసుగు వ్యక్తి కిల్లర్ మనోహరిని గురి చూసి షూట్ చేస్తాడు. కానీ మనోహరి లక్ వల్ల తను ఒకసారి ఎందుకో కిందికి వంగుతుంది. కరెక్ట్గా ఆ బుల్లెట్ వెళ్ళి ఫ్లవర్ వాస్కి తగులుతుంది. ఆ బుల్లెట్ సౌండ్కి మనోహరి పెద్దగా అరుస్తుంది. కింద బాగి కూడా అరుస్తుంది. రోడ్డు పైనున్న రాథోడ్కి మరో బిల్డింగ్ పైనున్న రణ్వీర్కి ఆ బుల్లెట్ సౌండ్ అంతా వినబడుతుంది. ఇక రణ్వీర్ పరుగున బైనాక్యులర్లో ఆ కిల్లర్ ఉన్న బిల్డింగ్ని చూసి కిల్లర్ని పట్టుకోవడానికి పరిగెడతాడు. ఇక కిల్లర్ అంతా సెట్ చేసుకొని గ్లౌజెస్ వేసుకొని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా రణ్వీర్ అక్కడికి వస్తాడు. రణ్వీర్ నుండి తప్పించుకోవడానికి బిల్డింగ్ అంతా దిగుతూ కిందికి దిగిపోతూ ఉంటాడు కిల్లర్. ఇక రణ్వీర్ పట్టుకోవడానికి ఆ కిల్లర్ వెంట పడుతూ ఉంటాడు. అమర్ కూడా ఆ బిల్డింగ్ మీదికి ఎక్కుతాడు. కిల్లర్ రణ్వీర్ బిల్డింగ్ నుండి బయటికి వెళ్ళిపోవడం, అదే టెర్రస్ మీదకి అమర్ రావడం ఒక్కటే జరుగుతుంది. ఆ టెర్రస్ అంతా పరిశీలనగా చూస్తూ ఉంటాడు అమర్. అక్కడ ఒక గన్ కనబడుతుంది. చుట్టుపక్కల చూస్తాడు, ఎవరూ కనబడరు. కానీ అక్కడ ఒక పర్స్ కనబడుతుంది. ఆ పర్స్ని ఓపెన్ చేసి చూస్తాడు కర్చీఫ్తో పట్టుకొని అమర్. ఆ పర్స్ చూసి షాక్ అవుతాడు అమర్. ఇక కిల్లర్ని వెంటాడుతున్న
రణ్వీర్ తన చేతుల్లో ఉన్న ఐటెంని అతని మీదకి విసిరిపడేయగానే అతడు కింద పడతాడు. ఫేస్ చూడ్డానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు రణ్వీర్. ఇక ఆ వ్యక్తి కూడా తప్పించుకోవడానికి అంతే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కిల్లర్ తన చేతిలో ఉన్న కత్తితో రణ్వీర్ని పొడిచేస్తాడు. రాథోడ్ కూడా అమర్ని వెతుక్కుంటూ పైదాకా వస్తాడు. ఆ గన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు అని అమర్ చెప్తూ ఉండగా, ఎవరు సార్, మీకు ఏమైనా క్లూ దొరికిందా అని రాథోడ్ అమర్ని అడుగుతుండగా, లేదు అంటాడు అమర్. కానీ అమర్ చేతిలో ఉన్న పర్స్ని రాథోడ్ చూసేసి, ఆ పర్స్ ఎవరిది సార్, ఎవరిది, ఏమైనా క్లూ దొరికిందా అని మళ్ళీ అడుగుతుండగా, చెప్పింది చెయ్యి అని అంటూ ఆ కర్చీఫ్తో సహా ఆ పర్స్ని జేబులో పెట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇక ఆ గన్ని టచ్ చేయకుండా సెట్ చేసి, ఆ పర్స్లో ఏముంది సార్, నా దగ్గర ఎందుకు దాస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. రణ్వీర్ని పొడిచిన ఆ వ్యక్తి కిల్లర్ తప్పించుకుంటాడు. ఆ పర్స్ ఎవరిది, అమర్ ఏం దాస్తున్నాడు, అసలు మనోహరిని చంపాల్సిన అవసరం ఎవరికుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.